గత 5 సంవత్సరాలు చూడండి, వైసీపీ రాజ్యమేలింది. ఏం చేసింది వైసీపీ? పేద ప్రజలను అడుక్కునే వారిగా చేసింది. ఎక్కడైనా ఒక భూమి కనిపించిందా? ఒక ఆస్తినిచ్చిందా? ఒక ఉపాధినిచ్చిందా? ఒక వ్యాపారానికి పెట్టుబడినిచ్చిందా? లేకపోతే ఒక ఉద్యోగం కల్పించిందా? ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంకొక మెట్టు పైకెళ్ళి కేవలం ప్రభుత్వం నుంచే కాదు అడుక్కునేది, మీరు ఊరూరా తిరిగి అడుక్కోండి. పేద ప్రజలను బిచ్చగాళ్ళుగా తయారు చేయడానిక మన ఓట్లేసి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంది. P4 రాజ్యాంగపరంగా P4 పార్ట్ 4 అనేటువంటిది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఎవరి కోసం అంటే ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రభుత్వాలు పనిచేసే విధానం కోసం. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం P4 అనేటువంటి ఒక స్కీమ్ని ఈరోజు తీసుకొచ్చింది. వాళ్ళ ప్రకారంగా P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్. ఈ పథకం ఏమిటి అని అంటే పేద కుటుంబాలను గుర్తించి మార్గదర్శకుల ద్వారా విరాళాలు ఈ సంపన్న వర్గాల నుంచి సేకరించి వాళ్ళని దత్తత చేసుకోవటం అనేటువంటిది ఈ పథకంలో స్థూలంగా ఉన్నటువంటి అంశం. అంటే దఫదఫాలుగా ఈ కార్యక్రమం చేయాలి. ఆగస్టు 15వ తేదీకి కనీసం 15 లక్షల కుటుంబాలని దత్తత కోసం నమోదు చేసుకోవాలి అనేటువంటి ఒక టార్గెట్ చెప్తున్నారు. అయితే ఇంకో 10 రోజులు ఆగస్టు 15 వస్తుంది. కానీ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినటువంటి నెంబర్ చూస్తే కేవలం 1,37,000 మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే ఈ పథకానికి సంబంధించి అనేక రకమైనటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్నలు ఈరోజు తలెత్తు ఉన్నాయి. చదువు లేనటువంటి పేద కుటుంబాలు ఏ విధంగా ఒక శిక్షణ కానీ, ఒక ఉపాధి అవకాశం కానీ, ఆదాయం వచ్చే దారి కానీ చూపించకుండా దత్తత చేసుకున్నంత మాత్రాన పేదరికం నుంచి ఎలా బయటకు వచ్చేస్తాయన్నది ఒకవైపు అయితే, 75 సంవత్సరాలు అయ్యింది స్వతంత్రం వచ్చి, ఈనాటికి ఏజెన్సీ ప్రాంతంలో డోలీలలో తీసుకెళ్లేటువంటి ఆ డోలీ మోతలే తప్ప రోడ్లకు దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ దత్తత వల్ల బంగారు కుటుంబాలుగా మారిపోతాయి అనేది ఒక పక్క చెప్తూ ఉన్నారు. మరొక పక్క ఈ పేదలు సంపన్నులుగా తయారైపోతారు ఈ దత్తత వల్ల అని గౌరవ ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితిలో, ఈ సంపన్నులుగా తయారైన తర్వాత ఏవైతే పేదవారి కోసం హామీలు ఇచ్చారో, పథకాలు ఇచ్చారో, ఇవన్నీ కూడా ఇక ఆ పేదలకు వర్తించవా? అంటే ఇప్పుడు మీరు ఇస్తానన్న ఉచిత సిలిండర్ కానీ, ఉచిత బస్సు కానీ, తల్లికి వందనం కానీ, నిరుద్యోగ భృతి కానీ, అన్నదాత కానీ, లేకపోతే మహిళలకు ఇస్తానన్న 1500 కానీ, తెల్ల రేషన్ కార్డుల ద్వారా ఇచ్చేటువంటి బియ్యం కానీ, ఇళ్ళు కానీ, ఇవేవి కూడా ఈ దత్తత కుటుంబాలకు వర్తించవా అనేటువంటి అనేక అనుమానాలు ఈరోజు పేదల్లో, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకనంటే ఒక్కసారి వీళ్ళు పేదరికంలో నుంచి బయటకు వచ్చేసారు అన్న తర్వాత పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఏ పథకం కూడా వారికి అమలు చేయడానికి అవకాశం ఉండదు కదా, అన్వయించదు కదా అనేటువంటి, అంటే ఈ సూపర్ 6 ఎగ్గొట్టడానికి, పేదవాళ్ళకి ఇచ్చే పథకాలు ఎగ్గొట్టడానికి ఇవ్వకుండా ఒక కుట్ర ఇదేమైనా అనేటువంటి డౌట్ ఈరోజు ప్రజల్లో వస్తుంది. ఇదిలా ఉంటే దీన్ని అమలు చేయడానికి ఎవరెవరికి బాధ్యతలు ఇచ్చారు? ఒకవైపు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరినీ కూడా దత్తత చేసుకోవడానికి ఒకవైపు అధికార యంత్రాంగం కుటుంబాలని గుర్తిస్తే, మరొక వైపు ఈ వ్యాపారవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, కార్పొరేట్లు, పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, వీళ్ళందరూ కూడా విరాళాలు డబ్బుగా ఇచ్చి వాళ్ళని దత్తత చేసుకుని పైకి తీసుకురావాలని చెప్తున్నారు. అయితే మరి ఎక్కడైనా అధికార పార్టీ తెలుగుదేశం కానీ, కూటమి సభ్యులు కానీ ఎవరైనా శ్రద్ధ చూపిస్తున్నారా అంటే ప్రజల నుంచి ఏమొస్తుందంటే వాళ్ళు ఏమాత్రం సుముఖంగా లేరు ఈ కార్యక్రమానికి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు సుముఖంగా లేరంటే వాళ్ళకి తెలుసు ఎవరి దగ్గర డబ్బు ఉంది, ఎక్కడి నుంచి రాబట్టచ్చు, ఎవరు వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎవరు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కానీ ఇప్పుడే వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని, విరాళాలు తీసేసుకుని ఆ జనం కోసం ఖర్చు పెడితే రేపు ఎన్నికల సమయంలో ఈ డబ్బు ఎలా తీసుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, కాదు అప్పుడు కదా తీసుకోవాలి, ఇప్పుడు ఎందుకు తీసుకోవాలని విముఖంగా ఉన్నారు ఈ నాయకత్వం అంతా అనేటువంటిది ఒకవైపు అయితే, అధికార యంత్రాంగం కలెక్టర్ల దగ్గర నుంచి ఉద్యోగులు, టీచర్లు, వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ఒత్తిడికి, భయానికి గురవుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకనంటే కలెక్టర్ల మీద ఒత్తిడి చేసి, అంటే వాళ్ళ జాబ్ చార్ట్లో లేనటువంటి ఇలాంటి అంశాలను తీసుకొని వచ్చి మీరు మార్గదర్శకులను ఐడెంటిఫై చేయండి, లేకపోతే వ్యాపార దిగ్గజాలను ఐడెంటిఫై చేయండి, విరాళాలు సేకరించండి అని అంటే వాళ్ళు రోజువారీగా
చట్టబద్ధంగా చేయాల్సినటువంటి పనులు కాకుండా ఈ పనులు చేయమని ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు దాని కిందకి సర్క్యులర్స్ ఇచ్చి మీరు ఒక 2 కుటుంబాలు, మీరు ఒక 4 కుటుంబాలు టార్గెట్ ప్రకారంగా మీరు దత్తత తీసుకోండి అని సర్క్యులర్స్ ఇచ్చి కొన్ని జిల్లాల్లో ఆఫీసర్స్ మీద, ఎంప్లాయీస్ మీద, టీచర్స్ మీద ఒత్తిడి చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఒకవైపు అంటే ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెక్యూర్గా ఉంటుంది, జీవితం సాఫీగా కొనసాగుతుంది అనుకుని ఇందులోకి వస్తే ఇక్కడ ప్రతి నెల సమయానికి జీతాలు ఇస్తారో లేదో తెలియదు. కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి లీవ్ శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు, మెడికల్ లీవ్ శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు, ఎర్న్ లీవ్ లేదు, పీఎఫ్కి సంబంధించిన లోన్ లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి సరెండర్ లీవ్స్కి సంబంధించినటువంటి సప్లిమెంటరీ బిల్స్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో అధికార యంత్రాంగం అంతా సతమతం అవుతున్న పరిస్థితిలో వాస్తవంగా అసలు ఇది ఎవరి పని? ఇలాంటి పని ఎవరు చేస్తారు? ఒక ఎన్జిఓ చేస్తుంది. అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు, టాటా ఫౌండేషన్ లాంటి వాళ్ళు సాధారణంగా యావరేజ్గా 3 సంవత్సరాల్లో ఒక 5 కోట్ల రూపాయలు సంవత్సరానికి నెట్ ప్రాఫిట్ కలిగినటువంటి కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని సోషియో ఎకనామిక్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎన్జిఓ సెక్టర్లో చేస్తారు. అంతేగాని ప్రభుత్వం ఈ విధంగా ప్రజల నుంచి విరాళాలు సేకరించి పేదవారికి మేము విముక్తి చేస్తాము, పేదల విమోచన చేస్తాము అనేటువంటి కార్యక్రమం అయితే ఎక్కడ కూడా మనం చూడలేదు. ఇది ఒక ఎన్జిఓ చేసే కార్యక్రమం గవర్నమెంట్ చేస్తుంది అని అంటే మొట్టమొదట ఈ పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఎన్నికైన ప్రభుత్వాలు ఏం పని చేయాలి అని ఉన్నది. ఆ ప్రభుత్వాలకు ఇచ్చిన బాధ్యతను మరచి వీళ్ళు ఎన్జిఓలాగా వ్యవహారం చేస్తున్నాము అని అంటే మీకు చేత కావడం లేదు. ప్రభుత్వం మాకు ఓట్లేసి గెలిపించి ప్రభుత్వంగా ఏర్పాటు చేసినా కూడా మేము పాలన చేయలేకపోతున్నాం, మాకు చేత కావటం లేదు, పేదరికాన్ని నిర్మూలించలేకపోతున్నాం అని చేతులు ఎత్తేస్తున్నారా? మేము విఫలం అయిపోయామని అంగీకరిస్తున్నారా? అలాంటప్పుడు దిగిపోండి. మీరు దిగిపోతే పేదల తరపున మేము అధికారంలోకి వచ్చి పేదవారికి ఎలా విముక్తి చేయాలి, వారికి ఆదాయం ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఉపాధిని ఎలా కల్పించాలి అనే దానికి చక్కనటువంటి ప్రణాళికలు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. మేము వచ్చి పేదరిక నిర్మూలన చేస్తాం, మీరు చేత కాకపోతే మీరు దిగిపోండి. ఎందుకనంటే రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 38లో స్పష్టంగా ఏం చెప్తుందంటే ద స్టేట్ షెల్ స్ట్రైవ్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. దే హ్యావ్ టు సెక్యూర్ ఎ సోషల్ ఆర్డర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఆర్టికల్ 38లో చాలా స్పష్టంగా చెప్తూ ద స్టేట్ ఇన్ పర్టిక్యులర్ షెల్ స్ట్రైవ్ టు మినిమైజ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ఎలిమినేట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ స్టేటస్ అని ఒకవైపు చెప్తూ ఉంది. మరొక వైపు ఆర్టికల్ 39లో ద కాన్స్టిట్యూషన్ డైరెక్ట్స్ ఇట్స్ పాలసీ టువర్డ్స్ సెక్యూరింగ్ the equality between men and women, right to adequate means of livelihood అంటే జీవనోపాధులు కల్పించాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా కామన్ కమ్యూనిటీ రిసోర్సెస్ మీద వారికి ఓనర్షిప్ ఇవ్వాలని, మెన్కి ఉమెన్కి ఈక్వల్ వేజ్, ఈక్వల్ టైం ఉండాలని, ఇట్లా అనేక రకాలైనటువంటి డైరెక్టివ్స్ రాజ్యాంగంలో ప్రభుత్వాలకు ఇచ్చాయి. అయితే ప్రజలు ట్యాక్సెస్ కడుతుంటే ఆ ట్యాక్సెస్ని ప్రజా సంక్షేమం కోసం, పీపుల్స్ వెల్ఫేర్ కోసం వెచ్చించి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే అవేమో కమిషన్ల కోసం కాంట్రాక్టులు ఇచ్చుకుని రకరకాల ఈవెంట్స్ చేసుకుని ఈ P4కి సంబంధించి ప్రభుత్వం ఎక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు చేయదు, ఏ రకమైనటువంటి ఖర్చు చేయదు, ఆర్థిక సాయం ఇవ్వదు. కానీ ప్రజల నుంచి విరాళాలు తీసుకొచ్చిన దాన్నే పేదరి కోసం ఖర్చు పెడతాము అని ఒకవైపు చెప్తూ ఇంకొక వైపు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం యొక్క డబ్బుతో ఈవెంట్స్ చేస్తున్నారు, కాంట్రాక్టులు ఇస్తున్నారు, కమిషన్లు ఎక్కడైతే కమిషన్లు దొరుకుతాయో వాటికి సంబంధించిన ఈ ట్యాక్సెస్ డబ్బుని ఉపయోగించడం అనేటువంటిది కనిపిస్తుంది. మరి ఇది ఏ విధంగా వెల్ఫేర్ అవుతుంది? మీకు చేత కాకపోతే ప్రజలు కట్టినటువంటి ట్యాక్సెస్ని ప్రజా సంక్షేమం కోసం ఎలా వినియోగించాలి అనేటువంటి దానికి మీకు ప్రణాళిక లేకపోతే మీరు దిగిపోండి. అంతేకాని మీరు అక్కడ ఇక్కడకు వెళ్ళి వీళ్ళ దగ్గర విరాళాలు సేకరించి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తామని చెప్తూ ఉంటే అది ఎలా రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత అవుతుంది? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. మీరు చెప్పే సంపన్నులు వాళ్ళు సంపన్న వర్గంగా ఎలా తయారయ్యారు? వాళ్ళు ఒకవేళ పారిశ్రామికవేత్తలైనా, కార్పొరేట్లైనా, వ్యాపార దిగ్గజాలైనా, ఎన్ఆర్ఐలైనా
మరొకరైనా ఈరోజు సంపన్నులుగా ఉన్నవాళ్ళు ఎలా సంపన్నులయ్యారు? వారికి ఆస్తులు, ఈ ధనం అంతా ఎలా వచ్చింది? ప్రజల నుంచి కూడబెట్టినటువంటిదే కదా, ప్రజలు పలు రూపాల్లో చెల్లించినటువంటిదే కదా. ఈరోజు నిజంగా మరి అలా ప్రజలను దోచుకున్న వాళ్ళు, ప్రజల శ్రమను దోచుకున్న వాళ్ళు, కార్మికుల శ్రమను దోచుకున్న వాళ్ళు, రైతుల కష్టాన్ని దోచుకున్న వాళ్ళు తిరిగి పేదల కోసం దత్తత తీసుకుని పనిచేయాలని మీరు చెప్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, మరొక ప్రశ్న ఏమిటంటే వీళ్ళు నిజంగా ప్రజల మీద, కార్మికుల మీద, పేదల మీద ప్రేమ కలిగి పనిచేసేవాళ్ళైనా, రైతుల మీద ప్రేమ కలిగి పనిచేసేవాళ్ళైనా? అట్లయితే ఒక 2-3 ఉదాహరణలు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వంట నూనె ఉంది. ఇది తయారు చేయడానికి ఇంచుమించు 1 లీటర్ తయారు చేయడానికి 55 రూపాయలు కాస్ట్ అయితే, దానికి కట్టేటువంటి ట్యాక్సెస్ 7-7.5 రూపాయలు పడితే, అంటే 63-64 రూపాయలు, 65 రూపాయలు దాని ప్రొడక్షన్ అండ్ ట్యాక్స్ అయితే ఎంతకు అమ్ముతున్నారు? ఎంఆర్పి 140 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే 65 రూపాయలకు తయారయ్యే వస్తువు ట్యాక్సెస్తో కలిపి 140కి అమ్ముతున్నారంటే ఎంత కొడుతున్నారు? వ్యాపారవేత్తలు 75 రూపాయలు సంపాదిస్తున్నారు. ఎవరు కడుతున్నారు ఈ డబ్బు? ప్రజలు కడుతున్నారు. ప్రజల నుంచి దోచుకుని సంపాదించి సంపన్నులయ్యారు వీళ్ళు. ఇప్పుడు ఒక వంటి సబ్బు తీసుకోండి, ఆ సబ్బు తయారు చేయడానికి 29 రూపాయలు అయితే సంతూరు లాంటిది 42 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఒక సబ్బు మీద 13 రూపాయలు వాళ్ళు సంపాదన చేస్తూ ఉన్నారు. ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బు. లిక్కర్ తాగేటువంటి వ్యక్తి, ఒక ఆల్కహాల్ తాగేటువంటి వ్యక్తి ఒక క్వార్టర్ బాటిల్ తయారవడానికి 17 రూపాయలు 47 పైసలు అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఫిక్స్డ్ రేట్ 99 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. అంటే 17 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కడ? ఈ తాగేవాడు కొన్ని 99 రూపాయలు ఎక్కడ? అంటే ఈ మధ్యలో ఉన్న 80 రూపాయలు ఎవరికి పోతుంది? ఒకవేళ కొంత ప్రభుత్వానికి పోయింది, మిగిలిన డబ్బు ఎవరికి పోతుంది? తయారు చేసేవాడికి, అమ్మేవాడికి పోతుంది. అంటే ప్రజల దగ్గర ఉన్న డబ్బుని వాళ్ళు సంపాదన చేసుకుని సంపన్నులుగా తయారైనటువంటి వాళ్ళు ప్రేమతో పేద కుటుంబాలని దత్తత చేసుకుని వాళ్ళని పేదరికం నుంచి వెలికి తీయాలని మీరు మాట్లాడుతున్నారు. అది అయితే నిజంగా మరి ఈ పారిశ్రామికవేత్తలు పేదల కోసం, బంగారు కుటుంబాలు తయారు చేయడం కోసం వాళ్ళకి హృదయం ఉంది అని వాళ్ళు ఆ విధంగా స్పందిస్తారని మీరు అనుకుంటే, కార్మికులకు వేతనాలు ఎందుకు చెల్లించటం లేదు? ఒకవేళ చెల్లించిన కనీసం మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాని ప్రకారంగా ఇన్ఫ్లేషన్ లింక్డ్గా వాళ్ళ వేతనాలు, వేజెస్ చెల్లించాలి. మరి దానికి అంటే ఈరోజు ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో దానికి అనుగుణంగా వాళ్ళ వేతనాలు చెల్లిస్తే వాళ్ళు పేదరికంలోకి వెళ్ళరు. వారు ప్రశాంతమైనటువంటి జీవితం గడపగలుగుతారు, ఆర్థికంగా ఎదగగలుగుతారు. అప్పుడు ఆ కార్మికులందరూ బంగారు కుటుంబాలే అవుతాయి కదా. ఈరోజు రైతులు కష్టం చేసి పొగాకు, మిర్చి, చెరకు, మామిడి, పత్తి, పాలు, ఇట్లా అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు చేసే రైతులు కష్టపడి పనిచేస్తే కనీసం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. మరి పొగాకు కొనేటువంటి ఐటీసీ కంపెనీ ఈరోజు షేర్ మార్కెట్లో షేర్లు పెంచుకుంటుంది, వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో కోట్ల నిధులు ప్రాఫిట్స్ చూపిస్తుంది. ఎలా అంటే రైతు పండించడానికి 1000 రూపాయలు ఖర్చు అయితే ఆ ఖర్చుకి వాడు 800 రూపాయలు పెట్టి కొని రైతు చేసిన కష్టానికి అంటే కనీసం ఉత్పత్తి ధరను కూడా చెల్లించకుండా రైతు శ్రమ దోసుకుని వాళ్ళు షేర్లు, ప్రాఫిట్లు పెంచుకుంటూ ఉంటే ఆ కంపెనీ వచ్చి ఈ పేద కుటుంబాలని ఆదుకుని దత్తత చేసుకుని వాళ్ళని బంగారు కుటుంబాలు చేయాలని మీరు చెప్తున్నారు. మీరు ఏ కంపెనీలు అయితే, ఏ ట్రేడర్స్ అయితే ఈ ఉత్పత్తులు కొనాలో వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వమని చెప్పండి. గిట్టుబాటు ధర ఎప్పుడైతే రైతుకు వచ్చిందో రైతు లాభదాయకమైనటువంటి వ్యవసాయం చేయగలుగుతాడు, రైతు కుటుంబాలు బంగారు కుటుంబాలు అవుతాయి. అది చేయడం లేదు మీరు. కనీసం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. పండిన పంట రోడ్ల మీద పడేసి తొక్కించుకుంటున్నారు వాళ్ళని మీరు బంగారు కుటుంబాలుగా ఎలా చేస్తారు? వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైతే అధిక లాభాన్ని పెట్టుకున్న కంపెనీలు ఉన్నాయో అక్కడ అధిక లాభాన్ని తగ్గించండి. 20 రూపాయలకి తయారయ్యేటువంటి ప్రొడక్ట్ని 99 రూపాయలకి అమ్మాల్సిన అవసరం ఏంటి? అందులో ఉన్నటువంటి గ్యాప్ తగ్గించి ధరలు తగ్గిస్తే అన్ని వస్తువులు పేదలకు అందుబాటులోకి వస్తే పేదలు సంతోషంగా ఉండరా? పేదలు వాడేటువంటి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు తగ్గితే వాళ్ళు పేదరిక విషయాలయంలోకి వెళ్లకుండా, నెట్టివేయబడకుండా నిలబడరా? ఒకవైపు విద్య అందడం లేదు, మరొక వైపు వైద్యం అందడం లేదు. విద్య కోసం కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ లక్షల కొలది రూపాయలు కట్టించాల్సిన పరిస్థితి వస్తుంది. విద్యా హక్కు చట్టం వచ్చింది ఆర్టికల్ 21A ప్రకారం. ప్రతి కార్పొరేట్ సంస్థ కూడా 25% పేదవారికి ఉచిత విద్యను అందించాలి.
మరి కార్పొరేట్ స్కూల్స్ నడిపిస్తున్నటువంటి నారాయణ, చైతన్య, భాష్యం, ఆదిత్య వగైరా వగైరా అనేక రకమైనటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి ఈరోజు. అందులో నుంచి వచ్చిన వాళ్ళు మీ పక్కన మంత్రిగా కూడా మీరు పెట్టుకున్నారు. 25% పేద కుటుంబాలకు ఉచిత విద్యనిస్తే ఏ కుటుంబాలైతే ఈ లాభాన్ని పొందారో, అంటే ఈ అవకాశం పొందారో, వాళ్ళు బంగారు కుటుంబాలు అవుతాయి కదా. లక్షల రూపాయలు వెచ్చించలేక, వైద్యం చేయించుకోలేక, కార్పొరేట్ వైద్యం పొందలేక పేదరికంలో ఉన్నవాళ్ళు నిరుపేదలుగా అయిపోతున్నారు. మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు పేదలుగా అయిపోతున్నారు. నేను స్వయంగా చూశాను, పాదయాత్రలో చూశాను. గ్రామానికి వెళితే ఎంతెంత పెద్ద ఎంఆర్ఐ స్కాన్ షీట్లు, సిటీ స్కాన్ షీట్లు, ఇట్లాంటివి రిపోర్ట్స్, ఇంత బంచులు ఫైల్స్ పట్టుకుని వచ్చారు నా దగ్గరికి. ఏమిటనంటే ఇళ్ళు అమ్ముకున్నాం, భూములు అమ్ముకున్నాం, ఆస్తులు అమ్ముకున్నాం, ప్రాణం అయితే నిలబెట్టుకున్నాం, కానీ నెలవారీగా 5,000 6,000 ఖర్చు అవుతుంది, మందులు కొనలేకపోతున్నాం, ఎంతవరకని మేము వెచ్చించగలుగుతాం, అన్నీ పోగొట్టుకుని నిరుపేదలు అయిపోయామని అనేక మంది నా దగ్గరికే వచ్చి చెప్పారు. మరి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మీరు ఈ కార్పొరేట్ వైద్యం ఇప్పిస్తే అలా ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఈరోజు బంగారు కుటుంబాలుగా ఉంటారు కదా. అలాంటి పనులు మానేసి ఎవరి రక్తం అయితే పీలుస్తున్నారో, ఎవరి డబ్బునైతే లాక్కుని పీక్కుని సంపన్నులుగా తయారయ్యారో వారు పేదలని దత్తత చేసుకుని బంగారు కుటుంబాలు చేస్తారనేటువంటి కాన్సెప్ట్స్ మీరు ప్రతిపాదన చేస్తున్నారు. అంటే ఇంకేమైనా కుట్రున్నదా? అంటే P4 అనే దానిలో కనపడని పీ కూడా ఇంకొకటి ఉందా? అంటే ఈరోజు ప్రజా రాజధానిని మీరు కట్టిస్తామని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి కోసం ఇప్పటికీ 31,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. ఈ సంవత్సరం 1,75,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ ఉన్నారు. ఓకే, ప్రజా రాజధానిని మీరు కట్టించడానికి మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. మీ బ్రాండ్ ఇమేజ్ వాడండి. మైక్రోసాఫ్ట్ మీరే తెచ్చారు, మొబైల్ ఫోన్ మీరే కనిపెట్టారు, సత్యనాథళ్ళని మీరే CEO చేశారు. దేశవ్యాప్తంగా IT ప్రొఫెషనల్స్ అందరూ కూడా మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. మీరు ఒక పిలుపునివ్వండి. మీరు పిలిపించినప్పుడు సంపన్నులుగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపార దిగ్గజాలు కానీ, IT ప్రొఫెషనల్స్ కానీ విరాళాలు ఇస్తే ఆ P4 పథకం ప్రజా రాజధాని అమరావతికి పెట్టి మీరు సేకరించినటువంటి విరాళాలతో అమరావతి నిర్మాణం చేయండి. అందుకోసం చేసిన 31,000 కోట్ల రూపాయలు మీరు హామీలు ఇచ్చి పేదరిక నిర్మూలన చేస్తానన్నారు కదా. ప్రతి పేద మహిళ కుటుంబానికి 1,500 రూపాయలు నెలల్లో ఇస్తామని చెప్పారు కదా. వారి కోసం, వారి ఉపాధి కోసం, వ్యాపార కల్పన కోసం, వారికి కావలసినటువంటి ఆస్తులు కానీ భూములు కానీ ఇవ్వడానికి మీరు తీసుకొచ్చినటువంటి 1,000 కోట్ల అప్పులు పేదలకు ఇచ్చి అలా పేదరిక నిర్మూలన చేయండి. మీరు అనేటువంటి ఆ P4 పథకం దాగి ఉన్నటువంటి ఇంకొక P5, ఇంకొక P అంటే కమిషన్లు వచ్చే దగ్గర కాంట్రాక్టులు ఇచ్చి దానిని ప్రిజర్వ్ చేయడానికి డబ్బు వెనక్కి తీసుకునే దగ్గర 5వ P పెట్టుకుని అప్పులు తెచ్చినటువంటి కోట్ల రూపాయలు అందుకు వాడుతున్నారా? మీరిచ్చిన హామీల కోసం వాడటం లేదా? మీరు ఈరోజు హామీలు ఇచ్చారు, ఈ హామీలన్నీ నెరవేర్చకుండా ఇలాంటి కొత్త కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించి ఎలా పేదరికాన్ని నిర్మూలన చేస్తారు, ఎలా సంపద సృష్టిస్తారు అనేటువంటి అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. సంవత్సరం తర్వాత సంవత్సరం సక్సెసివ్ గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ ప్రవేశపెట్టే బడ్జెట్స్ కనుక మనం చూస్తే పేదల సంక్షేమం కోసం పెట్టే చిట్టా, దానికి అలొకేట్ చేసే నిధులు పెరుగుతూనే ఉన్నాయి అని అంటే ఈ బడ్జెట్ నిధుల కేటాయింపులు మనకేం సూచిస్తున్నాయి? ఒకవైపు పేదల సంఖ్య పెరుగుతూనే ఉంది, పేదరికం తగ్గడము లేదు, అందుకోసం నిధులు వెచ్చించాల్సి వస్తుంది అని అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ అంటే 75 సంవత్సరాలుగా పరిపాలన సాగించినటువంటి అనేక ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన, పేదలకు విముక్తి కలిగించడం అన్నదానిలో విఫలమయ్యాయి అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కదా. మరి ఇలా విఫలమైపోయినటువంటి పార్టీలనే మళ్ళీ మనం ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తున్నామా? పేద ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటిది, ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. ఎందుకనంటే ఈ అగ్రవర్ణ ఉన్నత వర్గాల పార్టీలైనటువంటి తెలుగుదేశం కానీ, దాని కూటమి కానీ, వైసీపీ కానీ ఇవన్నీ కూడా పేదలను ఒక ఓటు బ్యాంకుగా చూస్తున్నాయే తప్ప నిజంగా వాళ్ళకి ఉపాధి కల్పన చేద్దాం, ఉద్యోగ కల్పన చేద్దాం, వ్యాపార కల్పన చేద్దాం, ఆస్తినిద్దాం, భూమినిద్దాం, ఆదాయం వచ్చే మార్గం ఇద్దాం, తమ కాళ్ళ మీద తాము నిలబడి పేదరికం నుండి విముక్తి చెందే విధంగా ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచన కలిగినవి కాదు. కేవలం ఏదో ఒక ఎరేసి వీళ్ళను, ఈ పేద ప్రజలను ఓటు బ్యాంకుగా చూపించుకుని వాళ్ళ ఓట్లు వేయించుకుని
అధికారంలో ఉండాలన్నదే ఈ ఉన్నత వర్గ ఆధిపత్య వర్గ పార్టీల ఆలోచన విధానం. ఎందుకనంటే గత 5 సంవత్సరాలు చూడండి, వైసీపీ రాజ్యమేలింది. ఏం చేసింది వైసీపీ? పేద ప్రజలను అడుక్కునే వారిగా చేసింది, బిచ్చగాళ్ళుగా తయారు చేసింది. ప్రజలందరూ కట్టినటువంటి ట్యాక్సెస్ని బటన్ నొక్కి నీ కొంత అని పంచడానికే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడైనా ఒక భూమి కనిపించిందా, ఒక ఆస్తినిచ్చిందా, ఒక ఉపాధినిచ్చిందా, ఒక వ్యాపారానికి పెట్టుబడినిచ్చిందా, లేకపోతే ఒక ఉద్యోగం కల్పించిందా? అడుక్కునే వారిగా తయారు చేసింది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంకొక మెట్టు పైకెళ్ళి కేవలం ప్రభుత్వం నుంచే కాదు అడుక్కునేది, మీరు ఊరూరా తిరిగి అడుక్కోండి, వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి అడుక్కోండి, వ్యాపారం చేసేవాడి దగ్గర అడుక్కోండి, పారిశ్రామికవేత్త దగ్గర అడుక్కోండి, లేకపోతే ఒక ఎన్ఆర్ఐ దగ్గర అడుక్కోండి అని పేద ప్రజలను బిచ్చగాళ్ళుగా తయారు చేయడానిక మన ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంది, ఈ ప్రభుత్వాన్ని గెలిపించి మనం పెట్టుకుంది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఆత్మగౌరవం ఉండదా? కూటికి లేనటువంటి పేదవాడికి ఉపాధినిచ్చి ఆదాయం సంపాదించే మార్గాన్ని చూపిస్తే కదా వారి ఆత్మగౌరవం నిలబడుతుంది. అంతేగాని అడుక్కునేవాళ్ళుగా తయారు చేస్తే వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుందా? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? లేకపోతే తెలిసే అంటే వాళ్ళకి ఆత్మగౌరవం అవసరమా, వాళ్ళకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా? పేదలారా గమనించండి, ఆలోచించండి. మనము ఒక ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా చేయాలి. అందుకు కావలసినటువంటి అవసరాలు తీరాలి, ఆస్తులు రావాలి, గౌరవంగా బ్రతకాలి అన్నదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం. అందుకే పేదల చేత పేదల కోసం ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన విముక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఏమిటనంటే, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు, అనేక రకంగా పేదరికానికి నిర్మూలించి సంపదను సృష్టిస్తామని హామీలు ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి తీరాలి. మీరు ఇలా పక్కదారులు చూపించి ఎన్జిఓ యాక్టివిటీస్ చేస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి బాధ్యతలను విస్మరించి పనిచేస్తామంటే ఊరుకునేది లేదు, చూస్తూ ఉండేది కాదు. కాబట్టి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది, మీరు ఏవేవైతే హామీలు ఇచ్చారో పేదరిక నిర్మూలన కోసం, సంపద కోసం, అవన్నీ కూడా మీరు చేసి తీరాలి. అందుకు సంబంధించినటువంటి లెక్కలు బయట పెట్టండి. మీరు ఎన్ని సిలిండర్లు ఇచ్చారు, ఎంతమంది తల్లికి వందనం ఇచ్చారు, ఎంతమంది అర్హులుంటే ఎంతమందికి ఇచ్చారు, లెక్కలతో ముందుకు రమ్మని కూడా ఒక సవాలు విసురుతున్నది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ.